హలో అండి అందరికీ. మీలో జున్నంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేసేయండి. మాకైతే జున్నంటే చాలా ఇష్టమండి. మేమెప్పుడు ఊరికెళ్ళినా జున్ను పాలు దొరికితే తెచ్చుకొని ఇలా అప్పుడప్పుడు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. మాదైతే రాజమండ్రి దగ్గర ఊరండి. సో, ఎక్కువ జున్ను పాలు దొరుకుతూ ఉంటాయి. ఈ జున్ను పాలలో స్వీట్‌నెస్ తగినంత బెల్లం వేసుకొని గడ్డలు లేకుండా ఇలా చేత్తో మిక్స్ చేసుకోండి. తర్వాత యాలకులు, మిరియాలు మిక్సీ పట్టుకొని ఆ పొడన్ని జున్ను పాలలో వేసి కలుపుకున్న తర్వాత వేరే చిన్న బౌల్‌లోకి ఈ జున్ను పాలన్నిటిని స్ట్రైన్ చేసుకోండి. చిన్న బౌల్ ఎందుకన్నానంటే ఇడ్లీ పాత్ర కానీ ఏదైనా పెద్ద గిన్నె పెట్టుకున్నప్పుడు చిన్న బౌల్ అయితే బావుంటుందండి. తర్వాత ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని వాటర్ మరిగిన తర్వాత స్టాండ్ పెట్టుకొని మనం స్ట్రెయిన్ చేసుకుని జున్ను పాలు గిన్నెని పెట్టుకొని కరెక్ట్‌గా 20-25 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోండి. జున్నయితే రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైమ్ చేసిన వాళ్ళకి కొంచెం డౌట్ అనిపిస్తే ఆ ఫోర్క్‌తో ఇలా గుచ్చి చూడండి. మీకు అర్థమైపోతుంది. జున్నయితే రెడీ అయిపోతుంది. అంతేనండి. వేడి వేడి జున్ను తింటే అంత బాగోదు. చల్లబడ్డాక తినండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.